ధ్యానం ద్వారా ధ్యానోదయం జరుగుతుంది. చక్కటి ధ్యానాన్ని చేద్దాం మిత్రులారా. ఏ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ కూర్చొని పరమాత్మతో మమేకమవుదాము. ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనము ధ్యానం చేద్దాము. ఆ ప్రకృతి శక్తి తీసుకుందాము. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి, పరమాత్మతో లయం అవ్వడానికి ఇప్పుడున్న పరిస్థితులకి తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులకి ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, మనసు స్థిరత్వం కావాలన్నా, బుద్ధి వికాసం కావాలన్నా, ఆత్మోద్ధరణ జరగాలన్నా ధ్యానమే చేద్దాం మిత్రులారా. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ధ్యానం చేద్దాము. అనంతమైన సృష్టిలో మన శరీరంతో ఇక్కడ కూర్చుంటున్నాం, ఆత్మతో ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తాము. అది ఎంత అద్భుతంగానో ఉంటుంది. ఆత్మ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడెక్కడో మనం ప్రయాణం చేస్తాము, ఎక్కడెక్కడో ఉంటాము. జలపాతాల దగ్గర ఉండొచ్చు, నది పైన ఉండొచ్చు, మంచి కలర్స్లో ఉండొచ్చు, వెన్నెల్లో కూర్చొని ఉండొచ్చు. మనం ప్రతి క్షణం కూడా ఆ ధ్యానంలో నిమగ్నం అవుదాం. ఎవరి ద్వారా ఏం తెలుసుకున్నాం కాదు, ఎంత ఆచరణ చేస్తున్నాము. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగాలంటే మనలో మౌనము, జ్ఞాన సాధన, సమయమే సాధన, సహనమే ప్రగతి, నిరంతర సాధన, సాధనతో సమకూరు ధరణిలో పనులన్నీ. ఇక్కడున్నప్పుడే మనం అన్నీ తెలుసుకోవాలి, ఇక్కడున్నప్పుడే అన్నీ వినాలి. ఏది మంచో అది పట్టుకోవాలి, జన్మ సార్థకం చేసుకోవాలి. చక్కటి సంగీతంతో ధ్యానం చేయొచ్చు, మంచి మాటలతో ధ్యానం చేయొచ్చు, మంచి పాటలతో ధ్యానం చేయొచ్చు, లేదా మౌనంగా కూర్చోవచ్చు. మీకు ఎలా ఉంటే ఆ నిరాకార స్థితిలో ఉండగలరో అలా చక్కగా ధ్యానం చేసుకోవచ్చు మిత్రులారా. అనంతమైన ఆనందము, ప్రశాంతమైన జీవితము. భవబంధాల్లో ఉన్నాం, ప్రతి క్షణం అల్లకల్లోలంలో ఉంటుంది జీవితం. కానీ ప్రశాంతంగా ఉండాలంటే ఆ ప్రకృతితోనే లయం అవ్వాలి, ఆ ప్రకృతితోనే లయమైపోవాలి. ఓ సృష్టి, ఈ మానవ జన్మ తీసుకున్నందుకు ఇక్కడ ఆనందంగా జీవించే శక్తినివ్వు, ఉన్నతంగా ఎదిగే శక్తినివ్వు, ఈ ఆయుష్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే శక్తినివ్వు అని ఆ ప్రకృతితో మమేకం అవ్వాలి. అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది మిత్రులారా. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అనుకూలంగా, ఆనందంగా, సింపుల్గా సూక్ష్మంలో మోక్షం అంటే ఏంటో తెలియపరిచారు. ఇక్కడ స్త్రీ పురుషులు భేదం లేకుండా చిన్న పిల్లల నుంచి కూడా వృద్ధుల వరకు కూడా ధ్యానాభ్యాసం అలవాటైతే జన్మ సార్థకమవుతుంది. జన్మాంతరం తర్వాత కూడా మన జీవితం అద్భుతం ఉంటుంది. ఆత్మగా కూడా మనం అన్నీ తెలుసుకోగలుగుతాం. జన్మాంతరం తర్వాత కూడా మళ్ళీ జన్మకి ఎలాంటి శక్తి పొందాలో అర్థమవుతుంది. ఉన్నత లోకాల్లో స్వర్గము అంటారు. ఆ స్వర్గం ఏంటో మనకు తెలియకపోయినా ఆ స్వర్గ స్థితిలో మనం ఉండాలన్నా ఇక్కడే ఆ పుణ్యం సంపాదించుకొని వెళ్ళాలి, కర్మలు దగ్ధం చేసుకొని వెళ్ళాలి. ఆ కర్మలు దగ్ధం చేయడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. పుణ్య ఫలితం పట్టుకెళ్ళడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. ఆనందంగా జీవించడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. మౌనంతో ఉంటూ, సహనముతో ఉంటూ, ధ్యానము చేస్తూ, ధ్యానం పంచుతూ, మన దగ్గరికి వచ్చిన, మనం ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి మాట, మనిషి బాధపడడానికైనా, ఆనందం పడడానికైనా, జీవితం సార్థకం చేసుకోవడానికైనా ఒక మంచి మాట, ఆ మంచి మాట ధ్యానం చేయమని చెప్పండి. చక్కటి ఆహారం, శాకాహారం తీసుకోమని చెప్పండి. నిరంతరము నిత్యానందంతో జీవించాలంటే ప్రతి ప్రాణిని ప్రేమించాలి. సమస్త జీవరాశిని నేను ప్రేమిస్తున్నాను అని సద్వినియోగం చేయండి మిత్రులారా. జన్మ సార్థకం అవుతుంది.